గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. త్వరలో జరగనున్న సూర్య శుక్రుల కలయికతో పలు రాశులకి మంచి చేకూరనుందని శాస్త్రం చెబుతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్య శుక్రుడి కలయిక జ్యోతిష శాస్త్రం అనేది తరువాత జరిగే లాభ నష్టాలను లెక్కించే ఒక పురాతన పద్ధతి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక రాశిలోకి అడుగుపెట్టినప్పుడు కొన్ని రాశుల ప్రయోజనం లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏప్రిల్ 13న మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీని తర్వాత శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా మేషరాశిలో సూర్యుడు శుక్రుడు ఒకే సమయంలో ప్రయాణిస్తారు. ఇది కొన్ని రాశులకు శుక్రాదిత్య రాజయోగానికి దారితీస్తుంది. ఈ శుక్రాదిత్య రాజయోగం ద్వారా ప్రభావితమయ్యే రాశి చక్రాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి. తులారాశి 7వ ఇంట్లో ఈ యోగం పనిచేస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో